P27 న్యూస్కి స్వాగతం. రాహుల్ గాంధీ జన్మదినోత్సవ సందర్భంగా బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత విద్యార్థులకు నోటుబుక్కులను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని పారిజాత తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు ఆయా రాష్ట్రాలలో కృషి చేయాలని పారిజాత కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భావి భారత ప్రధాని సోనియమ్మ కలలు నెరవేర్చే తనయుడు మన గౌరవ ఎంపీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఏఐసిసి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మన బోయపల్లి రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థులకి వాళ్ళతో కేక్ కట్ చేయించి వాళ్ళకి చదువుకోవడానికి అవసరమైనటువంటి నోట్ పుస్తకాలను ఈరోజు అందరికీ అందజేయడం జరుగుతుంది. తద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఒక నాయకుడు అందరికీ గుర్తుండిపోవాలంటే ఈరోజు భారత్ జోడో యాత్ర మీరు చూసారు, అందరం కూడా చూసాము. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి ఈ భారత్ జోడో యాత్ర ప్రతి ఒక్కరిని కలిసివేసింది. పిల్ల, పెద్ద, ముసలి, ముద్దక ప్రతి ఒక్కరిని కూడా, పేద, బడుగు, బలహీన వర్గాలందరినీ కూడా హక్కున చేర్చుకొని ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఇస్తున్నటువంటి సందేశము, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము, మన సీఎం గారు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు తీసుకునేటువంటి ఆలోచనలు మరియు సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క పేదవాడికి చేరువయ్యే విధంగా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు ప్రభుత్వం తరఫున బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి మన మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, మన మాజీ నాయకులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసినటువంటి కృషికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేశానికే వెన్నుముక అయినటువంటి రైతు కూడా సంతోషించదగ్గ విషయము. మరి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ఇందిరాగాంధీ ఆశయాలను నెరవేర్చేటువంటి కోడలైనటువంటి సోనియా గాంధీ, ఆమె ఆలోచన మేరకు బీసీ రిజర్వేషన్ కూడా తీసుకొని మొట్టమొదటిగా దేశంలోనే రిజర్వేషన్ని అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన గౌరవ సీఎం గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకి ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల వారికే అందుతున్నాయి అనేది ఇది సత్యము. మరి దీన్ని గ్రహించి గౌరవ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మన గౌరవ సీఎం గారిని, మంత్రులని ఆశీర్వదించాలని కోరుతూ ప్రతిరోజు కూడా గాంధీ భవన్లో ప్రజలకి కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి చైర్మన్లు, మంత్రులు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి మరి మన రాహుల్ గాంధీ గారు ప్రతి పుట్టినరోజుని గొప్పగా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి నాయకులు, అలాగే ఏఐసిసి నుంచి
కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాఘవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మాజీ కార్పొరేటర్లు దర్శన్ రెడ్డి అన్న గారు, సంతోషి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అలాగే కుమార్ అన్న గారు, బాబన్న గారు, మరి బాలకృష్ణ అన్న గారు, అలాగే రమేష్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు పేరు పేరున ఈరోజు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి కార్యక్రమాన్ని పేదలకి పిల్లలకి జరగాల్సినటువంటి కార్యక్రమాలు చేయడంలో రాఘవేందర్ రెడ్డి ముందుంటాడని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, ఈ రాష్ట్రం రావడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీ వంతు కృషి ఉంది కాబట్టి మీరు సదా ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ఈ పసిపిల్లల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.